గురు చరిత్రలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది మనిషి జీవితాన్ని మార్చగలిగే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఒకసారి ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతను చాలా భక్తితో గురువును సేవించేవాడు. కాని అతని జీవితంలో ఒక పెద్ద సమస్య ఉంది. అతనికి తీవ్రమైన కుష్ఠువ్యాధి ఉండేది. ఆ వ్యాధి కారణంగా అతను ఎంతో బాధపడేవాడు. ప్రజలు అతనిని దూరంగా ఉంచేవారు. అతని జీవితం బాధతో నిండిపోయింది. అయినా కూడా అతను తన గురువుపై విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ప్రతిరోజూ గురువును ధ్యానిస్తూ సేవ చేస్తూనే ఉండేవాడు. ఒకరోజు అతను తన గురువును దర్శించుకుని తన బాధను చెప్పాడు. గురువుగారు, నా పాపాల వల్ల ఈ బాధ అనుభవిస్తున్నాను. దయచేసి నాకు మార్గం చూపండి అని వేడుకున్నాడు. ఆ గురువు అతన్ని బాధను అర్థం చేసుకుని ఒక మాట చెప్పారు. ఈ గ్రామం దగ్గర ఒక చెట్టు ఉంది. అది ఎండిపోయిన చెట్టు. నీవు ప్రతిరోజూ దానికి నీళ్లు పోసి సేవ చెయ్యు అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోయడం వల్ల ఏమి ప్రయోజనమని అనిపించింది. కాని గురువు చెప్పిన మాటను ప్రశ్నించలేదు. ఆయన ఆజ్ఞను దేవుని ఆజ్ఞగా భావించి ప్రతిరోజూ ఆ చెట్టుకు నీళ్లు పోసేవాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. గ్రామంలోని ప్రజలు అతన్ని చూసి నవ్వుకున్నారు. పిచ్చివాడిలా ఎండిన చెట్టుకు నీళ్లు పోస్తున్నాడని ఎగతాళి చేశారు. కాని అతను ఆపలేదు. ఎందుకంటే అతనికి గురువు మీద అపారమైన విశ్వాసముంది. ఒకరోజు అద్భుతం జరిగింది. ఆ ఎండిపోయిన చెట్టు నెమ్మదిగా పచ్చగా మారడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోని అది కొత్త ఆకులతో కళకళలాడింది. ఆ దృశ్యం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణుడి కుష్ఠువ్యాధి కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. కొద్ది కాలంలో అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. అందరూ ఆశ్చర్యపోయి గురువు మహిమను గుర్తించారు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. గురువుపై నమ్మకముంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. మనకు అర్థం కాకపోయినా గురువు చెప్పిన మార్గాన్ని విశ్వాసంతో అనుసరిస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. భక్తి, సహనం మరియు విశ్వాసం కలిసినప్పుడు దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.